సీఎం జగన్ మాటల్లో కనిపించే కళా నైపుణ్యం చేతల్లో కనిపించదు. 2 నైపుణ్య విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసి అనుబంధంగా నైపుణ్య కళాశాలలు ప్రారంభిస్తామని గొప్పలు చెప్పారు. పైగా వర్సిటీల అధ్యయనం కోసమని ప్రజాధనం దుర్వినియోగం చేశారు. తీరా చూస్తే 5 ఏళ్లైనా విశ్వవిద్యాలయాలకు పునాది పడలేదు. కళాశాలలు కూడా అరకొర వస్తువులతో నడుస్తున్నాయి. జగన్ పుణ్యమా అని ఏటా లక్షల మంది యువత నైపుణ్యాలు లేకుండానే ఉద్యోగ మార్కెట్లోకి వస్తున్నారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని, దానికి అనుబంధంగా ప్రతి లోక్సభ నియోజకవర్గంలో ఒక నైపుణ్య కళాశాల ఏర్పాటు చేయాలని 2019 డిసెంబర్ 16న సమీక్షలో సీఎం జగన్ నిర్దేశించారు. ఇంజనీరింగ్, డిప్లొమా పూర్తి చేసిన వారికి ఈ వర్సిటీ, స్కిల్ సెంటర్లు అండగా ఉంటాయని, అక్కడ మంచి సదుపాయాలు కల్పించి బోధకులను నియమించాలని ఆదేశాలిచ్చారు. కానీ 5 ఏళ్ల పాలనలో నైపుణ్య వర్సిటీలని ఏర్పాటు చేయలేకపోయారు. కళాశాలలకు భవనాలు నిర్మించలేక ఖాళీగా ఉన్న భవనాల్లో మొక్కుబడిగా ఏర్పాటు చేశారు. యువతకు శిక్షణ పెంచకపోగా మరోవైపు ఉన్న కేంద్రాలను మూసేశారు. చివరికి ఏవో దొంగలెక్కలు రాసి లక్షల మందికి ఇచ్చినట్లు చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. నైపుణ్య కళాశాలల్లో అంతర్జాతీయ స్థాయి శిక్షణంటూ నిరుద్యోగ యువతకు సీఎం జగన్ అరచేతిలో వైకుంఠం చూపారు. మన యువత ప్రపంచంతో పోటీ పడాలంటూ ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో ఇంజనీరింగ్ చేసే యువతకు విశాఖపట్నంలో ఉన్నత స్థాయి నైపుణ్య విశ్వవిద్యాలయం, తిరుపతిలో మరో నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పి చివరికి అటకెక్కించారు. లోక్సభ నియోజకవర్గానికి 1 చొప్పున 25, 5 ట్రిపుల్ ఐటీల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 30 నైపుణ్య కళాశాలలను ఏర్పాటు చేస్తామని గొప్పలు చెప్పి ట్రిపుల్ ఐటీల్లో ఏర్పాటు చేయాల్సిన 4ంటిని మూలన పడేశారు. మిగతా వాటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన భవనాల్లో మొక్కుబడిగా ఏర్పాటు చేశారు. ఒక్కో కళాశాల భవన నిర్మాణానికి 20 కోట్ల చొప్పున 580 కోట్లు కేటాయించలేక చేతులెత్తేశారు. కళాశాలల నిర్వహణకు నిధులు ఇచ్చేందుకు జగన్ సర్కారుకు మనసు రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద ఇస్తున్న నిధులతో వీటిని నిర్వహిస్తున్నారు. ఈ కళాశాలల్లో శిక్షణకు యువత ఆసక్తి చూపడం లేదంటే దుస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు మొదలే కాని వర్సిటీలు, మొక్కుబడిగా సాగుతున్న కళాశాలల్లో కోర్సుల అమలు పేరుతో జగన్ సర్కారు ఒప్పందాలు చేసుకుంది. వీటిలో ఒక్కటీ అమల్లోకి రాలేదు. కేంద్రం ఇస్తున్న నిధుల కోసం డీడీయూ జీకేవై కోర్సులనే అమలు చేస్తున్నారు. 120 కోర్సుల్లో అంతర్జాతీయ స్థాయిలో బోధన, శిక్షణ ఇస్తామంటూ ఊదరగొట్టి ఇప్పుడు తూతూ మంత్రంగా సాగిస్తోంది. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో ఏటా 2,30,000 మంది డిగ్రీ ప్రవేశాలు పొందుతున్నారు. వీరిలో 40% లోపు మందికే ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ లెక్కన ఏటా 1,38,000 మందికి నైపుణ్య శిక్షణ అవసరం. కానీ ప్రభుత్వం నిర్వహిస్తున్న 26 నైపుణ్య కళాశాలల్లో ఏటా గరిష్టంగా 6,240 మందికే శిక్షణ ఇచ్చే సామర్థ్యం ఉంది. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారమే మిగతా వారు సొంతంగా డబ్బులు వెచ్చించి శిక్షణ పొందాల్సిందే. నైపుణ్యాభివృద్ధి సంస్థ తరపున 2019 నవంబర్లో హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో పర్యటించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. కానీ వర్సిటీ ఏర్పాటు జరగలేదు. తాజాగా నైపుణ్యాభివృద్ధి సంస్థ తరపున ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, అధికారులు, ఈడీలు ఒడిశా, హర్యానా తదితర ప్రాంతాల్లో మరోసారి పర్యటించారు. ఇలా పర్యటనల పేరుతో లక్షలు ఖర్చు చేయడం తప్ప వర్సిటీల ఏర్పాటుకు ఒక్కడుగు ముందుకు పడలేదు. విశ్వవిద్యాలయాలు, నైపుణ్య కళాశాలల నిర్మాణాలకు ప్రభుత్వం డిజైన్లు రూపొందించినా వాటి నిర్మాణాలు చేపట్టేందుకు గుత్తేదారులు ముందుకు రాలేదు. 3 పర్యాయాలు టెండర్లు పిలిచినా ప్రభుత్వం నిధులిస్తుందనే నమ్మకం లేకపోవడంతో అటువైపే చూడలేదు. ఓ ఉన్నతాధికారి ప్రత్యేకించి పిలిచి గుత్తేదారులతో మాట్లాడినా స్పందన లేకపోవడంతో చివరికి టెండర్లను రద్దు చేసి నిర్మాణాలను అటకెక్కించారు. నైపుణ్య శిక్షణను మూలన పడేయడంతో విమర్శలు పెరిగాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు హడావిడిగా సొంత భవనాలు లేకుండానే 2022 అక్టోబరులో మొదట 3 నైపుణ్య కళాశాలలను ప్రారంభించారు. వీటిని పాలిటెక్నిక్లు, విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఏర్పాటు చేసి మొక్కుబడి శిక్షణను నిర్వహిస్తున్నారు.
నైపుణ్య విశ్వవిద్యాలయ పేరిట ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ దీన్ దయాళ్ గ్రాంట్స్ను కూడా మీరు వాడుకుంటూ విదేశీ పర్యటనలు చేస్తూ దీన్ని అధ్యాయం అని చెప్తూ ఏ రకమైనటువంటి రీసెర్చ్ మీరు చేశారు, ఈ యొక్క రీసెర్చ్ వెనకాతల ఎంతమంది నిరుద్యోగ యువతకు మీరు ఉద్యోగాలు భర్తీ చేశారన్నది మీరు కూలంకుశంగా చర్చిస్తే మొన్న ఫిబ్రవరి 25వ తారీఖున జరిగినటువంటి గ్రూప్ 2లోని 899 ఉద్యోగాలకు గాను 4,80,000 మంది పైచినుకు అభ్యర్థులు అప్లికేషన్లు పెట్టడమే నిరుద్యోగం ఈ రాష్ట్రంలో ఎంత తాండవిస్తుందో మీకు బహిర్గతం అవుతుంది. నైపుణ్య అభివృద్ధి పేరునే కాదు, అసలు నిరుద్యోగం ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కడ కూడా 1% కూడా తగ్గలేనటువంటి పరిస్థితి. తిరుపతి సమీపంలోని నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు 4.5 ఏళ్ల క్రితం 50 ఎకరాలను జగన్ సర్కార్ కేటాయించింది. ఇక్కడ వర్సిటీ ఏర్పాటు చేయకపోగా దీని చుట్టూ స్థిరాస్తి వ్యాపారం చేసి వైకాపా నాయకులు కోట్లు సంపాదించుకున్నారు. విశాఖపట్నం హై ఎండ్ వర్సిటీకి ఇంతవరకు స్థలాన్ని పరిశీలించలేదు. తెదేపా ప్రభుత్వ హయాంలో హెచ్సీఎల్తో కలిసి ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. స్థలం ఎంపిక పూర్తయింది. వైకాపా ప్రభుత్వం రాగానే దాన్ని మూలకు పడేసింది. స్వయం ఉపాధిగా ఉపయోగపడేటువంటి నైపుణ్య అభివృద్ధి ఉపయోగించుకోవాలని చెప్పి యూనివర్సిటీలో చేరుతారో తద్వారా ఉద్యోగాలు ఎవరికైతే వస్తాయో, ఉపాధి అవకాశాలు ఏవైతే వస్తాయో, స్వయంగా వాళ్ళు చిన్న చిరు వ్యాపారాలు ఏదైతే పెట్టుకుంటారో ప్రభుత్వం సాయం చేయాల్సినటువంటి సాయం ఏదైతే చేయాల్సి ఉంటుందో అవేవీ చేయకుండా యూనివర్సిటీని స్థాపించలేనటువంటి దుర్మార్గమైనటువంటి నీచ స్థితికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మాట నిలబెట్టుకోలేదు. నిరుద్యోగ యువతకి శాపంగా మారినటువంటి వైసీపీ ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో ఇంటికి సాగనంపడం ఖాయం. ఇవాళ స్కిల్ అనేది పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళందరూ చూసేది కూడా అదే. ఎందుకంటే ఇవాళ మన దగ్గర స్కిల్ లేకపోతే ఎంత పెద్ద కార్పొరేట్ సంస్థ అయినా చిన్న సంస్థ అయినా కానీ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒకవైపు ఏమో నేను చేస్తాను అంటున్నారు, ఇవాళ ఎన్ని సంస్థలకి నువ్వు ఉద్యోగాలు ఇప్పించావు అనేది కూడా మేము అడుగుతా ఉన్నాం. స్కిల్ లేకుండానే ఎంతో మంది ఇవాళ నిరుద్యోగులు ఖాళీగా ఉన్నారు. అలాంటి వాళ్ళని స్కిల్ గా చేపించేసి నువ్వు ఉద్యోగాలకు ఎందుకు పంపించట్లేదని చెప్పేసి మేము జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాం. జగన్ సర్కారు ఈ 5 ఏళ్లలో 1,22,000 మందికి శిక్షణ ఇస్తే 44,946 మంది మాత్రమే ఉద్యోగాలు పొందారు. గత 2 ఏళ్లలోనే 3 లక్షలకు పైగా యువతకు శిక్షణ ఇచ్చినట్లు, 1 లక్షకు పైగా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రచారం చేస్తోంది. పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల ప్రాంగణ నియామకాలు, ఇతర మార్గాల ద్వారా వచ్చిన ఉద్యోగాలను ప్రభుత్వం జాబితాలో కలిపేసి సంఖ్యను పెంచి చూపుతోంది. ఏటా ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందుతున్న వారే 2,30,000 మంది ఉంటే 2022-23, 2023-24లో 3 లక్షల మందికి శిక్షణ ఇచ్చారట. విచిత్రమేమిటంటే 2023-24 విద్యా సంవత్సరం ఇంతవరకు పూర్తి కాలేదు. నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తున్న స్కిల్ హబ్లు, కళాశాలల్లో చేరేందుకే అభ్యర్థులు రావడం లేదు. రాష్ట్రంలో 26 నైపుణ్య కళాశాలల్లో కలిపి ఇప్పటి వరకు 2,835 మందికి శిక్షణ ఇస్తే వీరిలో అధికారిక గణాంకాల ప్రకారం 2,219 మంది ఉద్యోగాలు పొందారు. నాక్ శిక్షణా కేంద్రాలతో పాటు 192 స్కిల్ హబ్స్లో 34,900 మందికి శిక్షణ ఇచ్చారు. వీరిలో 21,200 మందికి మాత్రమే ఉపాధి లభించింది.